మిత్రులారా, భక్తి చరిత్రల కూడలి దేశ హృదయ స్థానమైన అయోధ్య గురించి, అక్కడ తలెత్తిన దివ్యక్షేత్రమైన శ్రీరామ జన్మభూమి, రామ మందిర నిర్మాణ విశేషాల గురించి తెలుసుకుందాం. 1428 ఏళ్ల చరిత్ర దాచుకున్న అయోధ్య యాత్రకు వెళ్ళిపోదాం. అయోధ్య చరిత్ర. రాముడి జన్మస్థానం. రాముడు విష్ణుమూర్తిగా అవతారంగా కోసల రాజ్యానికి యువరాజుగా ఈ పుణ్యక్షేత్రంలో జన్మించాడు. ఇక్కడే సీతా లక్ష్మణులు హనుమంతుడితో కలిసి రాముడు తన బాల్యం గడిపాడు. అయోధ్య రామాయణ గాథకు జన్మస్థానం అయ్యింది. బాబరీ మసీదు వివాదం. 1528లో రాముడి జన్మస్థానం అయిన ప్రాంతంలో బాబరీ మసీదు నిర్మించబడింది. దీని తర్వాత దశాబ్దాలుగా జరిగిన చారిత్రక న్యాయపరమైన పోరాటాలు చివరికి రామ మందిర నిర్మాణానికి దారితీశాయి. రామ మందిర నిర్మాణం 2020లో ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. సాంప్రదాయ వాస్తు శైలిలో, రాజస్థాను కళామండలి శిల్ప శైలిలో ఆలయ నిర్మాణం వేగంగా జరుగుతోంది. గర్భగుడిలో బాలరామ విగ్రహం ప్రతిష్ఠించబడుతోంది. పంచాయతన ఆలయంగా రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుల విగ్రహాలు ఉంటాయి. 4 గోపురాలు, 360 స్తంభాలు, పురాణ కథలు, చిత్రలేఖనాలు దర్శనమిస్తాయి. శ్రీరామ జన్మభూమి రామ మందిర దేశవాసులందరికీ దివ్యక్షేత్రం. చరిత్ర పరిగెడుతూ మళ్ళీ ఘనంగా తలెత్తిన ఈ పుణ్యక్షేత్ర దర్శనం భక్తకోటికి ఆనందాన్నిస్తోంది. 2020 శంకుస్థాపన ఒక నూతన శకం. ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతులతో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. దశాబ్దాల నిరీక్షణ తర్వాత భక్తుల కలలు నిజమవుతున్న క్షణమది. దేశవ్యాప్తంగా జరిగిన సంబరాలు పులకింతలు పరిచిన సందర్భం అది. మందిర నిర్మాణం గుజరాతులోని సోంపుర కుటుంబానికి చెందిన ప్రఖ్యాత శిల్పకారులు చేపట్టారు. నాగర శైలిలో గుప్త చౌళక్య సాంప్రదాయంతో నిర్మించబడుతోంది. 9 అంతస్తులు, 4 గోపురాలు, 360 స్తంభాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. రాజస్థాన్ కళామండలి శిల్పశైలిలో పురాణ కథలు, రాళ్లపై పరికరాల ప్రతిష్ఠ. దివ్య సందర్శనం. బాలరామ విగ్రహం జైపూర్ నుండి తెప్పించబడింది. 5 అడుగుల ఎత్తుతో గోవింద గోపాల శిల్పశైలిలో రూపొందించబడింది. అయోధ్యలో ఇప్పటికే విచ్చేసి ఉన్న జానకీజీ, లక్ష్మణ్జీ విగ్రహాలు ప్రధాన మందిరంలో ప్రతిష్ఠింపబడతాయి. ప్రాణం పోసిన రాళ్ళు పరిమళిస్తున్నాయి. మందిరంలోని ప్రతి స్తంభం, గోడ, గుమ్మంపై రాముడి గొప్పదనము కళాత్మకంగా చిత్రీకరించబడ్డాయి. 2024 నూతన యుగం దర్శన సుస్థిర. 22న మందిరంలో ప్రధాన విగ్రహాల ప్రతిష్ఠ జరగనున్నాయి. అయోధ్యలో నూతన యుగం ప్రారంభం కానున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల రామ భక్తులకు ఇది స్వర్గదర్శనమే. అందరూ, ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లలో 22న తప్పకుండా దీపాలు వెలిగించండి. బాలరాముని విగ్రహం దర్శించుకోండి. జై శ్రీరామ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.